వార్త, కృప చూపే క్రీస్తు సువార్త, దయ చూపే దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. దేవుని వాక్యమును ధ్యానించుటకు, పరిశోధనాత్మకంగా నేర్చుకున్నటకు మీరంతా సిద్ధపడి ఉన్నారని నేను భావిస్తూ, పరిశుద్ధ గ్రంథంలోని ఈరోజు ఒక చక్కని పాఠ్యాంశమును మీకు సిద్ధం చేశాను. దేవుని కృప వలన ఈ సంగతులను మనం ఇప్పుడు నేర్చుకుందాం. పరమగీతములు గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో తీయండి. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టియున్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చాలా అద్భుతమైనటువంటి మాట, చాలా విశేషముగా వ్రాయబడినటువంటి వాక్యం, ఎంతో పరమార్థాన్ని కలిగి ఉన్నటువంటి సందర్భం. చదువుబడినటువంటి మాటలను ఒక్కసారి మరల జ్ఞాపకం చేసుకోండి. మన ద్రాక్ష తోటలు పూత పట్టియున్నవి, మన ద్రాక్ష తోటలు పూత పట్టియున్నవి. అయితే ఒక ప్రమాదం పొంచి ఉంది. ఏమిటా ప్రమాదం? నక్కల వలన ప్రమాదం. ఈ ద్రాక్ష వనమును పాడు చేసేటువంటి నక్కలను పట్టుకోండి, గుంట నక్కలను పట్టుకోవడానికి సహాయం చేయండి అనే మాటలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఈ ద్రాక్ష తోటలు ఏమిటి? ద్రాక్ష తోటలు పూత పట్టడం ఏంటి? ఈ నక్కలెవరు? గుంట నక్కల స్వభావాన్ని కలిగి ఉన్నవారెవరు? సహాయం చేసి ఆ నక్కలను ఎలా పట్టుకోవాలి? ఈ నక్కలను ఒకవేళ నిర్బంధింపకపోతే అవి ద్రాక్ష తోటలను ఎలా చేర్పేస్తాయి? ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆత్మీయార్థంతో దేవుని మహాజ్ఞానముగా ఈ సందర్భంలో మనం నేర్చుకుందాం. ప్రియులారా, ద్రాక్ష తోటలు పూత పట్టియున్నవి అంటే ఫలభరితముగా మారటానికి, అత్యధికమైనటువంటి దిగుబడిని ఇవ్వటానికి గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పండ్లు రైతు లేక వ్యవసాయకుని యొక్క చేతికి అందటానికి సిద్ధమవుతున్నటువంటి వేళ. మన ద్రాక్ష పాదులు, ద్రాక్ష వనము అంతా కూడా పూత పట్టి ఉన్నది అని చెప్పబడింది. దీనిని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతాలలో ద్రాక్ష తోటలు చాలా తక్కువగానే ఉంటాయి. మనం నివసించేటువంటి ప్రాంతాలలో ద్రాక్ష తోటలను ఎక్కువగా ఎవరు పెంచరు. అక్కడక్కడ ఎవరైనా వారి యొక్క ఇష్టం కొద్దీ పెంచవచ్చునేమో, కానీ ఇక్కడి నేల దానికి సజావుగా అందుబాటులో ఉండదు. ఇక్కడ ఎక్కువగా ధాన్యం, వరి ఎక్కువగా పండిస్తారు, చెరకును ఎక్కువగా పండిస్తారు, అలాగే మిరప పంటలు, గుంటూరు సైడు మిరప పంటలు ఎక్కువగా పండిస్తారు, ప్రత్తి ఎక్కువగా పండిస్తారు, ఆ తర్వాత పప్పు ధాన్యాలు, కాయగూరలు విరివిగా పండిస్తారు. అయితే ద్రాక్ష తోటలు మన వైపు ఎక్కువగా కనిపించవు. పొరుగు ప్రాంతాలలో ద్రాక్ష తోటలు ఉంటాయి, ద్రాక్షవనాలు ఉంటాయి. ముఖ్యంగా యెరూషలేము ప్రాంతం, పాలస్తీనా, ఈ యెరూషలేము ప్రాంతం దగ్గర ద్రాక్ష తోటలు పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడి నేల ఈ తోటలను పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. రాజైనటువంటి సొలొమోను యెరూషలేమును ముఖ్య పట్టణముగా చేసుకుని ఇశ్రాయేలీలందరినీ పరిపాలించిన చరిత్ర మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రపంచమంతటికి తాను తెలియబడాలనుకున్నాడు. కనుక ఆ సందర్భంలో సొలొమోను చేత వ్రాయబడినటువంటి గీతం ఇది, పరమగీతము. ఈ పరమగీతము 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ద్రాక్ష తోటలు పూత పట్టియున్నవి
అని ఆయన తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఉపమానం ద్వారా ఆత్మీయార్థాన్ని సర్వప్రపంచానికి ఆయన తెలియజేయాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏదో మనం ద్రాక్ష తోటల గురించి ఆలోచిస్తామని కాదు. ద్రాక్ష తోటలను గూర్చి మనం ఆలోచించినప్పుడు ఆత్మ జీవితాలను గూర్చి మనం పరిశోధిస్తామని. ద్రాక్ష తోటల దగ్గర ఆగిపోతామని అయితే కాదు. ద్రాక్ష తోటలను గూర్చినటువంటి జ్ఞానం ఏదో మనుషులకు తక్కువైపోయింది కనుక వ్యవసాయ సంబంధమైనటువంటి మెలకువలు మనుషులకు నేర్పిస్తే వారు వ్యవసాయం చేయడంలో ఆరితేరతారు కనుక ద్రాక్ష పండ్ల దిగుబడి పెరుగుతుంది అని దేవుడు ఏదో ఇక్కడ దాని గురించి ఆలోచించి వ్రాయించినటువంటి మాటలు కావివి. ఆత్మీయార్థంతో మనలను మనమే రక్షించుకోవటానికి పలుకుబడినటువంటి మాటలతో కూడి ఉన్నటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఆ మాటలే కనిపిస్తాయి. మన బ్రతుకులను మార్చటానికి, మనలను వెలుగులో నడిపించటానికి. మనము ఎక్కడ నివసిస్తున్న వారమైనా సరే, మన యొద్ద ద్రాక్ష తోటలు కనిపించకపోయినా, మన యొద్ద వేరే పంటలు కనిపిస్తున్నా, మనలందరినీ ఆయన మాటల చేత బ్రతికించటానికి ఆత్మీయార్థంతో ఉపమానాలను, ఉదాహరణలను ఆయన తీసుకున్నాడే తప్ప ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మాటలుగా మాత్రం పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట కూడా కనిపించదు. సర్వలోకానికి దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని మీరు ఆలోచిస్తూ దీనిని ఒక ఉపమానంగా మీరు తీసుకొని, దీనిని ఒక ఉదాహరణగా మీరు తీసుకొని మీరు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ఏ తోట అయినా మీరు తీసుకోండి, ఏ తోటనైనా మీరు తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణగా ద్రాక్ష తోటలను ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నాడు ఆయన. ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష వనము, ద్రాక్ష తీగలు పూత పట్టి ఉన్నవి అంటే అవి ఫలించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో నక్కలను లోపలికి మనం అనుమతించకూడదు. నక్కలను లోపలికి అనుమతించకూడదు. ఒకవేళ నక్క ద్రాక్ష తోటలోనికి ప్రవేశిస్తే, పూత పట్టినటువంటి నిండుగా పూత ఉన్నటువంటి ద్రాక్ష తోటలోనికి నక్క ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? నక్క ఆ ద్రాక్ష తోటను పాడు చేస్తుంది, చిందర వందర చేస్తుంది, నాశనం చేస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ పండేటువంటి ఏవైనా ఫలములు కావచ్చు, లేకపోతే వరి కావచ్చు, లేకపోతే గోధుమలు కావచ్చు, లేకపోతే చెరకు కావచ్చు, ఇక్కడ కూడా ఆయా జంతువులు లేకపోతే ఆయా పక్షులు అప్పుడప్పుడు పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎలకలు, పందికొక్కులు కూడా పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. అప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాటిని తోలివేయటానికి లేక వాటిని చంపేయడానికి కూడా అప్పుడప్పుడు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఎందుకంటే వారికి చేతికి రావాల్సినటువంటి పంట అంతా ఏమైపోతుంది? పాడు చేయబడుతుంది. అవి అలాగని వాటికి కావలసినటువంటి ఆహారపు గింజలను మాత్రమే తీసుకుంటాయి అనుకుంటున్నారా? మొత్తం పాడు చేసి పాడేస్తాయి. వాటి కడుపుకి కావలసినటువంటి ఆహారపు గింజలన్నీ కొన్ని మాత్రమే, కానీ వాటిని తినడానికి అవి చుట్టూ ఉన్నటువంటి పంటనంతటిని పాడు చేసేస్తాయి, ధ్వంసం చేసేస్తాయి. అప్పుడప్పుడు ఏనుగులు కూడా చూడండి, పొలాలలోనికి వెళ్ళిపోయి మొత్తం పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. అరటి తోటలు పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి, అంటే విరగ్గొట్టేస్తాయి, పడగొట్టేస్తాయి. ఇలా పంటలకు హాని తలపెట్టేటువంటి ఏ జంతువైనా సరే, ఏ జీవైనా సరే వాటిని లోపలికి అనుమతించకూడదు. చక్కగా మనం సేద్యము చేసి పంట దిగుబడికి వస్తుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పొలములోనికి విధ్వంసకరమైనటువంటి జీవులను అనుమతించకూడదు. ఈ విషయాన్ని దేవుడు ఇక్కడ ఎందుకు నేర్పిస్తున్నాడంటే మన ఆత్మీయ జీవితాలకు ఆయన పాఠాన్ని నేర్పించడానికి దీనిని ఒక ఉదాహరణగా ఆయన చూపిస్తున్నాడు. మనము దేవుని కొరకు ఫలభరితంగా మారాలి. మనము దేవునికి ఫలాలిచ్చేవారముగా మారాలి. మన జీవితంలో ఆత్మఫలములు కలిగిన వారముగా మనం దేవునికి కనిపించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామో, ఎప్పుడైతే దేవుని మాటలను ప్రతిదినం వింటూ మనం దేవునిలో బలపడుతున్నామో, అప్పుడు నక్కలు ప్రవేశించి, గుంట నక్కలు ప్రవేశించి ఏం చేస్తాయి? పంటనంతటిని, పూతనంతటిని పాడు చేస్తాయి. అంటే వేసిన పునాది పాడవుతుంది, వచ్చిన ఆ పూత పాడవుతుంది, ఆ ఫలమంతా పాడైపోతుంది, నాశనం అయిపోతుంది, విధ్వంసకరంగా మారిపోతుంది. చేతికి ఒక్క ఫలం కూడా దక్కదు.
ఆత్మీయ జీవితాలలో దేవుని వాక్యాన్ని మీరు విని నేర్చుకుంటూ ఒక్కొక్కటిగా మీరు దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకొని దేవునిలో మీరు దృఢపడుతున్నప్పుడు నక్కలు ప్రవేశిస్తాయి. జాగ్రత్త. ఇంతకీ నక్కలంటే ఎవరు? లోకంలో ద్రాక్ష వనానికైతే నక్కతో పోల్చబడింది. మరి ఆత్మ సంబంధమైనటువంటి ఈ ద్రాక్ష వనానికి, మన జీవితానికి నక్క ఎవరు? లోక సంబంధమైనటువంటి నక్కేనా? కాదు. ఆ నక్కలు మన దరిదాపుల్లో ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఆ నక్కల జాతి అంతరించిపోయినట్టుగానే ఉంది. ఎక్కడ నక్కల అరుపులు కూడా ఈ మధ్య వినిపించడం లేదు. పూర్వకాలంలో అయితే, మన చిన్ననాడైతే అక్కడక్కడ నక్కల అరుపులు వినిపించేవి. ఎందుకంటే అక్కడక్కడ 1-2 నక్కలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ నక్కలు కూడా అంతరించిపోయాయి. మనుషుల యొక్క ఆగడాల వలన ఆ నక్కలు కూడా అంతరించిపోయాయి. కానీ ఇప్పుడు మనము ఆలోచించవలసినటువంటి నక్కలు ఎవరంటే మనుషులలోనే ఉన్నారు. మనము చాలా జాగ్రత్తగా విచారించి చూడవలసినటువంటి గుంట నక్కలు ఎవరంటే మనుషులలోనే ఉన్నారు. మనము ఎవరి నిమిత్తము జాగ్రత్త పడాలంటే మనుషుల నిమిత్తమే. ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశారు, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నారు ఆయన. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడాలి. మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడాలి అంటే ద్రాక్షావనమును చెరిపే నక్కలు మనుషులే. మనుషులలోనే కొందరు నక్క స్వభావంతో ఉంటారు, గుంట నక్క స్వభావంతో ఉంటారు. ఇంతకీ ఈ నక్క స్వభావం ఏంటండి? ఎందుకంటే ఆ స్వభావం మనకు తెలియకపోతే మనుషులలో ఎవరు నక్క స్వభావంతో ఉన్నారో మనకు అర్థం కాదు. ఎందుకంటే పైకి నక్కలుగా ఏం కనిపించారు కదా, పైకి అందరూ మనుషులుగానే కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇంకా మంచివారుగా కనిపిస్తారు. అదే అసలైనటువంటి పెద్ద ప్రమాదం. మంచివారుగా కనిపిస్తూ మనలను మోసం చేయటమే అసలైన ప్రమాదం. చెడ్డవారుగా కనిపిస్తూ మనలను మోసం చేస్తున్నారు అనుకోండి, పర్వాలేదు, మనం ముందే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం, ఒక అవగాహనకు వచ్చేస్తాం, వాడు చెడ్డోడు అని మనకు ముందే తెలుసు. కానీ వాడు మనకు ద్రోహం చేస్తాడు ముందే తెలుసు. సరే, తెలిసినదే వాడు చేస్తున్నాడు కనుక, జరిగిస్తున్నాడు కనుక మనకు దాని వలన పెద్దగా బాధ ఉండదు. కానీ చాలా మంచివాడు అనుకున్నప్పుడు, వాడిని మనం బాగా నమ్మినప్పుడు, వాడిని మనం ఇక మనలను కూడా మనం అలా నమ్ము, వాడిని అంతగా నమ్మినప్పుడు వాడు మోసగాడు అనుకోండి. మేకవన్నె పులే అంటుంటారు కొంతమంది మనుషులను చూసి. మనుషులే, పులులు ఎప్పుడు కూడా మేక చర్మాన్ని ధరించుకోవు. కానీ ఈ సామెత ఎలా పుట్టింది? మనుషుల్ని బట్టి పుట్టింది. మనుషుల్ని బట్టి పుట్టింది. మేకవన్నె పులి అంటే పైకి మేకలా ఉంటాడు. మేక అంటే ఎవరు భయపడరు, చిన్నపిల్లలు కూడా ఎవరు భయపడరు. మేక అంటే తమ చేతుల్లోని తీసుకుంటారు మేక పిల్లల్ని. మేక పక్కగా వెళ్ళిపోతున్నా ఎవరు భయపడరు. అది మే అనడం తప్ప అదేం చేయదు. కానీ పులి అయితే ఎవడైనా సరే భయపడతాడు. పులిలా వస్తే అందరూ భయపడుతున్నారు కనుక పైకి మేక చర్మం వేసుకుని వచ్చింది అనుకోండి, అది మేక అనుకుంటారు. ఎందుకంటే పైకి చూశారు కదా, మేక చర్మం ఉంది, మేక తోలు ఉంది, పులిని మేక అనుకుంటారు. మన దగ్గరకు వచ్చిన తర్వాత దాని యొక్క విశ్వరూపాన్ని చూపించింది అనుకోండి, అంతే, మనం ఇక ఆలోచించుకోవడానికి కూడా సమయం ఉండదు. అది మన మీద దాడి చేస్తుంది. మేకవన్నె పులి లాంటి మనుష్యులు ఉంటారు అంటే ఇదంతా కూడా మనుషుల గూర్చి చెప్పబడినటువంటి మాటలు. ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది అంటే మన ఆత్మీయ జీవితాలు పూత పట్టిన స్థితిలో, అంటే దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని దేవుని కొరకు ఫలించటానికి సిద్ధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఫలము దిగుబడికి వచ్చేటువంటి స్థితిలో, పూత పట్టినటువంటి స్థితిలో మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ప్రవేశిస్తారు? నక్కలు ప్రవేశిస్తారు, గుంట నక్కలు ప్రవేశిస్తారు. వెంటనే వాటిని పట్టుకోండి అన్నాడు దేవుడు. వెంటనే వాటిని పట్టుకోండి అంటే అలాంటి మనుషులను పట్టుకోండి. అలాంటి మనుషులను పట్టుకోవాలంటే అసలు వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇప్పుడు యెరూషలేము ప్రాంతం లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలలో ఇంకా ఎక్కడెక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ద్రాక్ష తోటలను పెంచుతున్నారో అక్కడ ఈ ద్రాక్ష తోటలకు లోపలికి నక్కలు ప్రవేశించకుండా ఉండటానికి ఏం చేస్తారో, అసలు నక్కలు ఏం చేస్తాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఆ స్వభావం మనకు తెలియకపోతే మనుషులలో ఆ స్వభావం కలిగిన వారు ఎవరున్నారో మనం గుర్తుపట్టలేము. కనుక ప్రపంచవ్యాప్తంగా అసలు నక్కలను గూర్చి ద్రాక్ష తోట యజమానులు ఎందుకు భయపడతారో, నక్కలు ఏం చేస్తాయో చూద్దాం, తెలుసుకుందాం. సాధారణంగా ద్రాక్ష తోట వేసినటువంటి రైతు, ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే చుట్టూ కంచె వేసుకుంటాడు, ఒక ఫెన్సింగ్ వేసుకుంటాడు, బలంగా ఒక ఫెన్సింగ్ వేసుకుంటాడు.
ద్రాక్ష పాదులు కలిగి ఉన్నటువంటి ఆ ప్రాంతం చుట్టూ లోపలికి ఏ నక్క, ఏ జంతువు, ఏ మనిషి కూడా ప్రవేశించకుండా ఉండడానికి ఏం చేస్తాడంటే ఒక తలుపు పెట్టుకుంటాడు, చుట్టూ ఫెన్సింగ్ వేస్తాడు. ఈ ఫెన్సింగ్ వేసినప్పుడు నక్కలు అందులోనికి ప్రవేశించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడతాడు. ఇప్పుడు చిన్ననాడు ఒక కథ చెబుతారు దీని విషయంలో, ఈ ద్రాక్ష తోట నక్క విషయంలో ఒక కథ చెప్తారు. అంటే నక్క స్వభావం ఎలాంటిదో తెలియచేయడానికి ఒక కథ చెబుతారు. అదేంటంటే, ఎప్పుడైతే రైతు ఫెన్సింగ్ వేసుకున్నాడో ఒక నక్క వచ్చిందట. ఇది కథ మాత్రమే, మీకు అర్థం కావటానికి, నక్క స్వభావం అర్థం కావటానికి మాత్రమే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక రైతు ఒక ద్రాక్ష తోట చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాడు. ఈ ఫెన్సింగ్కి నక్క భయపడుతుంది, ఎందుకంటే ఫెన్సింగ్ దూకలేదు, ఫెన్సింగ్ని అది ఛేదించి లోపలికి వెళ్ళలేదు. నక్క ఫెన్సింగ్ చుట్టూ రౌండ్లు కొట్టింది. ఎక్కడైనా చిన్న అవకాశం దొరుకుతుందేమోనని నక్క ఏం చేసింది, ఫెన్సింగ్ చుట్టూ రౌండ్లు కొట్టింది. ఆలోచించండి, ఆత్మీయ జీవితాలు పూతపట్టి ఆత్మఫలాలు దేవునికి అందుబాటులోనికి దిగుబడిలోనికి వచ్చేటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మన చుట్టూ రౌండ్లు కొడతారు. అర్థమవుతుందా? అందుకే చెప్పాను మీకు ఈ సంగతి. మన చుట్టూ ఏం చేస్తారు, రౌండ్లు కొడతారు. అంటే అలా రౌండ్లు కొట్టేవాడు ఎవడనమాట, నక్క, గుంట నక్క. గుంట నక్కలాగా వాడు అలా వనకాసి ఉంటాడు. మన కోసం చాలా ఎదురు చూస్తాడు, చాలా కష్టపడతాడు. మన దృష్టిని వాడి మీదకి మళ్లించుకునేలా మనలను వాడు మాయ చేస్తాడు. కనుక ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. నక్కల లాంటి మనుషుల విషయంలో, ముఖ్యంగా గుంట నక్కల లాంటి మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఫెన్సింగ్ వేసుకున్నారు కరెక్టే, ఈ ఫెన్సింగ్ చుట్టూ వాడు ఎక్కడైనా చిన్న అవకాశం దొరుకుతుందేమోనని వాడు రౌండ్లు వేస్తూనే ఉంటాడు. చిన్నప్పుడు ఈ కథ చెబుతుంటారు. ఒకటోసారి రౌండ్ వేసిందంట నక్క, తర్వాత రెండోసారి రౌండ్ వేసిందంట నక్క, మూడోసారి రౌండ్ వేసిందంట నక్క. ఇలా ఒక 3 సార్లు 4 సార్లు ఆ ద్రాక్ష తోట ఫెన్సింగ్ చుట్టూ రౌండ్లు వేసేసరికి నక్కకు ఒక చిన్న లూప్ లైన్ దొరికింది. ఉంటుంది ఎక్కడో చోట. మనం జాగ్రత్తగా ఫెన్సింగ్ని వేసుకోవాలి, జాగ్రత్తగా ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫెన్సింగ్ వేసిన తర్వాత ఎక్కడో ఒక చోట చిన్న లోపం ఉండిపోతుంది. మన ఆత్మీయ జీవితాలు కూడా అంతే. ఎక్కడో ఒక చోట మనం ఒక లూజ్ పాయింట్ వదిలేస్తాం. ఎక్కడో ఒక చోట అపవాది లోపలికి ప్రవేశించటానికి మనం ఒక లూజ్ పాయింట్ వదిలేస్తాం. అదే మన వీక్నెస్, అదే మన వీక్ పాయింట్. ఈ వీక్ పాయింట్ కోసం వాడు ఏం చేస్తాడు, రౌండ్లు వేస్తూ ఉంటాడనమాట. వాడికి మొదట రాగానే కనిపించదు. ఆ గుంట నక్కల లాంటి మనుషులకు మొదట రాగానే మన ఆత్మీయ జీవితాలలో లూప్ లైన్ వెంటనే కనిపించదు, ఆ వీక్ పాయింట్ వెంటనే కనిపించదు. ఒక్కొక్కసారి కనిపించవచ్చు, కానీ ఒక్కొక్కసారి కనిపించదు. కనుక వాడు ఏం చేస్తాడంటే అలా పరిచయాలు పెంచుకుంటాడు, మంచివాడుగా నటిస్తాడు, మనకి ఏదో మంచి చేస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఎందుకంటే రౌండ్లు వేయాలి కదా, రౌండ్లు వేస్తాడు. రౌండ్లు వేసిన కొద్దీ వాడికి ఏదో ఒక రోజున, ఏదో ఒక క్షణాన వాడికి ఏం దొరుకుతుంది, లూప్ లైన్ దొరుకుతుంది. అలాగే ఆ నక్కకు ఒక రైతు ద్రాక్ష తోట చుట్టూ ఫెన్సింగ్ వేస్తే రౌండ్లు కొడుతున్నటువంటి గుంట నక్కకు ఒక చిన్న రంధ్రం దొరికిందంట, ఒక చిన్న హోల్ దొరికింది. రైతు దాన్ని పట్టించుకోలేదు. ఆ చిన్న కణంలో నుండి ఏమొస్తుందిలే నక్క లోపలికి అని రైతు దానిని చూచినా కానీ పట్టించుకోలేదు. కానీ గుంట నక్క ఇది మామూలు నక్క కాదు, ఇదేంటిది, గుంట నక్క. ఈ గుంట నక్క దొరికింది, భలే దొరికింది. ఈ రంధ్రం భలే దొరికింది, ఈ చిన్న హోల్ భలే దొరికింది అనుకుంది. లోపలికి ముందు బుర్ర పెట్టింది. గుంట నక్క ముందు ఏం చేసింది, లోపలికి బుర్ర పెట్టింది. బుర్ర పెట్టగానే లోపలికి చూసేసరికి, ఎందుకంటే దాని మూతి సూదిగా ఉంటుంది కదా, లోపలికి బుర్ర దూరింది. ఆ చిన్న రంధ్రంలో నుండి బుర్ర దూరిపోయింది. ఆ బుర్ర లోపలికి పెట్టగానే దాని కళ్ళతో ఆ ద్రాక్ష తోటనంతా చూసిందండి. ఆ ద్రాక్ష తోటనంతటిని ఆ చిన్న రంధ్రం ద్వారా లోపలికి బుర్ర పెట్టి ఈ గుంట నక్క చూసేసరికి అబ్బబ్బా, విస్తారమైనటువంటి పూత, విస్తారమైనటువంటి ఫలాలు దిగుబడికి వచ్చేటువంటి పూత పట్టినటువంటి ద్రాక్ష తోట ఇది. దీనిలోనికి వెళ్ళాలి ఎలాగైనా సరే,
ఈ ద్రాక్ష తోటలోనికి నేను ఎలాగైనా సరే అడుగు పెట్టాలి, లేకపోతే ఇక నేను గుంటనక్క అని పిలిపింపబడటానికే వీలు లేదనుకుందో ఏంటో. ఒక్కసారి బుర్ర బయటకు తీసింది. గుంటనక్క బుర్ర బయటకు తీసింది. తీయగానే దానికి అర్థమైంది, నేనైతే ఈ దేహంతో లోపలికి వెళ్ళలేను. ఒకవేళ ప్రధాన ద్వారం దగ్గర నుండి వెళ్దాం అనుకుంటే అక్కడ ద్వారపాలకుడు ఉంటాడు, రైతు ఉంటాడు, లేకపోతే కనుక నేను ప్రధాన ద్వారం నుండి వెళ్ళలేను. తిరగ్గా నాకు ఈ లూప్ లైన్ దొరికింది, ఈ హోల్ దొరికింది. ఈ హోల్ ద్వారానే నేను ఎలాగోలా లోపలికి చేరుకోవాలి. లోపల చూస్తేనేమో అసలు నేను నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. విస్తారమైనటువంటి ద్రాక్షపూత. గుంటనక్కతో దేవుడు ఇక్కడ ఎందుకు మనుషులను పోల్చాడో, గుంటనక్కను గూర్చి జాగ్రత్త పడమని ఎందుకు చెప్పాడో, గుంటనక్కలను పట్టుకోవడానికి సహాయం చేయమని దేవుడు ఎందుకు వ్రాయించాడో, ఈ మాటలను జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. పరమగీతంలో రాయబడినటువంటి మాటలు అద్భుతం. ప్రియులారా, ఈ గుంటనక్క ఆ చిన్న రంధ్రం ద్వారా ఎలాగైనా సరే లోపలికి వెళ్ళిపోవాలని తీర్మానించుకుంది. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ గుంటనక్కకు ఆలోచనలన్నీ ఎలా వస్తాయి? గుంటనక్క ఆలోచనలు వస్తాయి. మామూలుగా మంచి ఆలోచనలు రావు, గుంటనక్క ఆలోచనలు వస్తాయి. దీనికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నా బుర్ర దూరింది కానీ నేను లోపలికి ప్రవేశించలేకపోతున్నాను, కనుక నేను ఉపవాసం చేసేద్దాం అనుకుంది. ఏం చేసింది? ఉపవాసం చేసేసింది. మొదటి రోజు అక్కడే కూర్చుంది, తిండి లేదు, తిప్పలు లేవు. రెండో రోజు తిండి తిప్పలు లేవు. మూడో రోజు తిండి తిప్పలు లేవు. ప్రతిరోజు పరీక్షించుకుంటుంది, నేను లోపలికి వెళ్ళటానికి ఈ మాత్రం సరిపోతుందో ఉపవాసం అని పరీక్షించుకుంటుంది. సరిపోవట్లేదు, ఇంకా కొంచెం బలిష్టంగానే ఉంది. అయితే ఇంకా కూర్చొని తపస్సు చేస్తుంది. ఇంకా కూర్చొని తన యొక్క ఆకారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నాకు దొరికినటువంటి లూప్ లైన్ ఇదే, ఈ రంధ్రం ద్వారా నేను లోపలికి వెళ్ళిపోవాలని అది తీర్మానించుకుంది. అయితే ఉపవాసం చేసింది, బక్క చిక్కిపోయింది. తన రూపాన్ని తానే నమ్మలేకపోయింది. తన బుర్ర కంటే తన యొక్క మొండెం, తన యొక్క మిగిలిన దేహం ఇంకా బక్క చిక్కినట్టుగా మారిపోయింది. అప్పుడు ఒక్కసారి ఆ రంధ్రం ద్వారా లోపలికి వెళదామని ప్రయత్నించేసరికి ఒక్క ఉదుటను లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఫెన్సింగ్కి ఉన్నటువంటి ఆ ఒక్క చిన్న రంధ్రం ద్వారా మొత్తం గుంటనక్క లోపలికి వెళ్ళిపోయింది. గుంటనక్క వంటి తెలివంటే అదే, గుంటనక్క వంటి ఆలోచన అంటే అదే. మన ఆత్మీయ జీవితాలలోనికి గుంటనక్కల వంటి మనుష్యులు ఎలా ప్రవేశిస్తారో మీరు జాగ్రత్తగా అంచనా వేయాలి. ఏదైనా ఒక చిన్న బలహీనత ఉంటే ఆ బలహీనత ద్వారా వారు మన ఆత్మీయ జీవితాలలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ముందేమో రౌండ్లు కొడతారు. వారికి ఏదో ఒక బలహీనత మనలో కనిపిస్తుంది. ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని దానిని వినియోగించుకొని చాలామందిలో చాలా బలహీనతలు ఉంటాయి. అందరూ సంపూర్ణులు కారుగా. చాలామందిలో చాలా బలహీనతలు ఉంటాయి. ఒకరికి తిండి బలహీనత అంటే వారికి తిండి విషయంలో వారిని బోల్తా కొట్టించవచ్చు. కొందరికి డబ్బు బలహీనత, వారికి ఒక 100 రూపాయలు, ఒక 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఇచ్చేసాం అనుకోండి, వారిని బోల్తా కొట్టించేయచ్చు. కొందరికి స్త్రీ బలహీనత, కొందరికి పురుషుల బలహీనత, కొందరికి సినిమాల బలహీనత, కొందరికి మత్తు పానీయాలు వాటి బలహీనత. డ్రింక్ చూపిస్తే ఒకడు ఇంకేమైనా చేసేస్తానంటాడు, దేవుడు లేదు దెయ్యం లేదంటాడు. డ్రింక్ చూపిస్తే పరమదరిద్రుడు వాడు, ఇక వాడిని ఏం చేస్తాం చెప్పండి. చూసారా, లోకములో ఏదో ఒక బలహీనతకు ఈరోజు దాసోహం అయిపోయేటువంటి ఎందరో మనుషులు ఉన్నారు కదా. ఈ గుంటనక్కల లాంటి మనుషులకు వారి యొక్క బలహీనతలే అవకాశాలు. కనుక ఆ బలహీనతలను జాగ్రత్తగా వారు అంచనా వేస్తారు, చుట్టూ తిరుగుతారు, బలహీనతలను చూస్తారు. ఆ బలహీనతను చూచి దానిని ఆసరాగా చేసుకొని దానికి అనుకూలంగా వీరు మారి ఆత్మీయ జీవితం లోపలికి ప్రవేశిస్తారు. మన ఆత్మీయ జీవితాల లోపలికి ప్రవేశిస్తారు. ఆ గుంటనక్క కూడా అలాగే ఉపవాసం చేసి తిండి తిప్పలు మాని బక్క చిక్కిపోయి ఆ చిన్న రంధ్రం గుండా ద్రాక్ష తోట లోపలికి ప్రవేశించింది. ద్రాక్ష తోట లోపలికి ప్రవేశించినటువంటి గుంటనక్క పూత పట్టి ఉన్నటువంటి ఆ ద్రాక్ష వనాన్ని చూచి మొదటైతే రంధ్రంలో నుండి బుర్ర ఒకటి మాత్రమే లోపలికి పెట్టి చూచింది. పూర్తిగా ఉండదు. కనిపించినంత మట్టుకే చాలా సంతోషపడిపోయింది. ఇప్పుడు పూర్తిగా లోపలికి వచ్చేసింది. ఒక్కొక్క లైన్ చూసుకుంటుంది. ఏంటి ద్రాక్ష తోట,
ఎంత అందంగా, ఎంత పూతపట్టి, అసలు ఇది ద్రాక్ష పళ్ళుగా పరిపక్వమయ్యేటువంటి స్థితికి వచ్చేసరికి ఎంత దిగుబడి, ఎంత లాభం రైతుకి. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఒకవైపు విపరీతమైన ఆకలితో ఉంది. ఎందుకంటే ఉపవాసం చేసి వచ్చింది కదా, విపరీతమైనటువంటి ఆకలితో ఉంది. ఇక ఆ విపరీతమైన ఆకలితో, ఆ విపరీతమైనటువంటి వెర్రితో లోపలికి ప్రవేశించినటువంటి ఆ గుంటనక్క ద్రాక్ష పాదులన్నిటిని ఏం చేస్తుందంటే నాశనం చేయడం ప్రారంభిస్తుంది. ఒక్కసారిగా విపరీతమైనటువంటి ఆనందానికి లోనైపోయింది కదా. లోపలికి రావటం ఒక ఎత్తు అయితే, లోపలికి వచ్చిన తర్వాత ఇదిగో ఇంత ద్రాక్షవనం, ఆ ద్రాక్షవనంలో ఇంత ద్రాక్ష పూత, దీనిని అంతటినీ కూడా తన యొక్క వెర్రితో, తన యొక్క పిచ్చితో అది పాడు చేయటం ప్రారంభిస్తుంది. ద్రాక్షవనంలోనికి గుంటనక్క ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ గుంటనక్క ఏం చేస్తుందంటే అదేదో తన కడుపు నింపుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయదు. ఇష్టం వచ్చినట్టుగా పాదును విరిపేయటానికి, లేక చెల్లా చెదురు చేయటానికి, అలాగే ఆ వేళ్లలో ఆ ద్రాక్షపాదు యొక్క వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లన్నిటినీ అది కాళ్ళతో బయటకు లాగటానికి ఇష్టానుసారంగా, అంటే ఏదైతే చేయకూడదో, ఆ ద్రాక్షవనంలో ఏదైతే చేయకూడదో అదే చేస్తూ ఆ గుంటనక్క ఒక్క రాత్రి చాలు దానికి ఆ ద్రాక్షవనాన్ని అంతా పూర్తిగా పాడు చేసేయడానికి, ద్రాక్షవనం అంతా పూర్తిగా పాడు చేసేయడానికి. ఈరోజు ఎందరివో ఆత్మీయ జీవితాలు ఇలాగే కుప్పకూలిపోతున్నాయి. దేవుడు మన కొరకు వ్రాయించిన మాటలు మనం బుద్ధి తెచ్చుకుంటామని, మనం జాగ్రత్త పడతామని, మనం జాగరూకతతో ఉంటామని తప్ప మనల్ని ఏదో ఉపయోగించుకున్న దేవుడు ధనాన్ని సంపాదించుకుందామని కానీ, లేకపోతే ఎక్కడో ఏదో పోగేసుకుందామని కానీ, ఆధిక్యత పొందుదామని కానీ దేవునికి లేదండి. దేవుని మనస్సు ఎంత గొప్పదంటే అన్ని రహస్యాలు నా బిడ్డలకు తెలిస్తే వారు తమ యొక్క ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటారనేటువంటి ఒకే ఒక ఉద్దేశం దేవునిది. ఈరోజు ఈ మంచి విషయాలు తెలియక, ఈ రహస్యాలు తెలియక గుంట నక్కల వంటి మనుషులకు వారి ఆత్మీయ జీవితాలను దాసోహం చేసుకుంటున్నారు ఎందరో మనుషులు. వారు వచ్చినప్పుడు వీరికి తెలియదు, వారు ప్రవేశించినప్పుడు వీరికి తెలియదు. మొత్తం పాడైపోయిన తర్వాత, ద్రాక్షావనం అంతా చెల్లాచెదురైపోయిన తర్వాత, సర్వనాశనం అయిపోయిన తర్వాత వాడి స్వార్థం కోసం నన్ను ఈ విధంగా వినియోగించుకున్నాడా అని అప్పుడు కన్నులు తెరుచుకుంటారు, అప్పుడు బాధపడతారు. కానీ ఉపయోగమే ఉంది. మీ చేతులలో నుండి సర్వం మీరు కోల్పోయిన తర్వాత మీరు బాధపడిన ఉపయోగం ఏముంది? అందుకే దేవుడు ముందుగా చెప్పాడు మనకు, అంతా నాశనం అయిపోయిన తర్వాత మీరు చేయదగింది ఏమీ లేదు. మరలా ఆ పెంటనంతటిని తీసేసి మరలా మీరు క్రొత్తగా విత్తనాలు వేసుకోవడం తప్ప మీరు చేయగలిగింది ఏదీ లేదు. ఆ ఫలం అయితే మీ చేతికి రాదు, చిక్కదు. కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఆ నక్కల వంటి మనుషులను గుర్తించాలి. ఆ గుంట నక్కలుగా మీ చుట్టూ తిరుగుతున్న వారెవరో వారిని గుర్తించాలి. వెంటనే వారిని దూరం పెట్టాలి. వారు ఎక్కడైతే లూప్ లైన్ ఉందో కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ లూప్ లైన్ వెంటనే ఏం చేయాలి? క్లోజ్ చేయాలి, మూత వేయాలి. రైతు ఎప్పుడైతే ఈ చిన్న రంధ్రం కూడా ఈ ఫెన్సింగ్కి ఉండకూడదని అతడు భావించి దానిని కూడా మూసేస్తాడో అప్పుడు కదా ఆ గుంట నక్కకు లోపల ప్రవేశించేటువంటి అవకాశం ఉండకపోను. ఇది కేవలం ఒక ఉపమానం మాత్రమే. గుంట నక్క ఏ విధంగానైనా లోపలికి ప్రవేశించిందా ద్రాక్షవనం అంతా ఏమైపోతుంది? పాడవుతుంది, సర్వనాశనం అవుతుంది. అసలు దాని యొక్క కడుపు నింపుకోవటానికి దానికి కావలసింది ఒక 2-3 ద్రాక్ష గుత్తులు మాత్రమే. కానీ ఆ 2-3 ద్రాక్ష గుత్తులు అది తిని అది నెమ్మదిగా వెనక్కి వెళ్ళదు. ఏం చేస్తుంది? అది మొత్తం ఆ తోటనంతటిని నాశనం చేసేంత వరకు నిద్రపోదు. అది దాని ప్రవృత్తి, అది దాని యొక్క ప్రవృత్తి, అంటే దాని విధానం అంతే. ఒక ద్రాక్షవనంలోనికి ఒక గుంట నక్కను విడిచిపెట్టామంటే ఇక దాని యొక్క విధానం అంతే, అది అలాగే చేస్తుంది. మొత్తం పాదులన్నిటినీ నాశనం చేసి పడేస్తుంది ఇష్టానుసారంగా. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, గుంట నక్కల వంటి మనుషులను జాగ్రత్తగా గమనించండి.
మీ ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా మారాలి. దేవునికి ఫలాలు ఇచ్చేటువంటి స్థితిలో మీరు ఉండాలి. ఈ ప్రక్రియలో ఏ గుంటనక్కైనా సరే మీ ఆత్మీయ జీవితాన్ని కూలదోయడానికి వస్తున్నప్పుడు సహోదర ప్రేమతో ఆ గుంటనక్కను మీరు చేర్చుకున్నారా, రాత్రికి రాత్రే ఏం చేస్తుంది? మొత్తం తోటనంతటిని సర్వనాశనం చేస్తుంది. కనుక ఆత్మీయ జీవితాన్ని ఎవడు టచ్ చేయడానికి వీలు లేదు. మీ ఆత్మీయ జీవితాలను ఏ గుంటనక్క కూడా టచ్ చేయడానికి వీలు లేదు. చాలా జాగ్రత్త పడాలి మీరు. ఇది దేవుడు చెప్పిన జ్ఞానం. ఇది దేవుడు చెప్పిన జ్ఞానం. దీనికి ఎవ్వరూ కూడా ఎదురు చెప్పడానికి వీలు లేదు. మీ ఆత్మీయ జీవితాలను కాపాడుకోవటానికి మీరే నడుం బిగించాలి. మీ ద్రాక్షావనాలను జాగ్రత్తగా పరిరక్షించుకోవటానికి, ఫలభరితమైనవిగా వాటిని మీరు దేవునికి అప్పగించటానికి మీరే నడుం బిగించాలి. గుంట నక్కల వంటి మనుషులను గుర్తించుటలో మీరు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలి, మెలకువతో ఉండాలి. గుంట నక్కలంటే మనుషులే, నక్కలంటే మనుషులే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నక్కలతో పోల్చారు కొంతమందిని. ఎందుకంటే వారి యొక్క స్వభావం అలాంటిది. వారి స్వభావం అలాంటిది. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఒక మంచి అధికారంలో ఉన్నటువంటి హేరోదు యేసు ప్రభువును అంతమొందింప చేయాలనుకున్నాడు ముందే. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ద్వారా కాకుండా వాడే తన సొంత ప్రయత్నం చేత యేసుక్రీస్తు ప్రభువును ముందే అంతమొందింప చేయాలనుకున్నాడు. అప్పుడు ఆ హేరోదును గురించి ప్రభువు చెప్పిన మాట ఏంటి? ఆ నక్కతో ఎలాగూ చెప్పండి అని పరిసయ్యులకు ఆయన తెలియజేశాడు. ఆ సందర్భాన్ని ఒకసారి చూడండి. అంటే మనుషులేనా, నక్కలుగా పోల్చబడింది మనుషులేనా అని ఒకవేళ మీకు సందేహం ఉంటే ఈ మాటను మీరు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తన నోరార తెలియజేశారు. అవును, హేరోదు లాంటి వారు నక్కలే. లూకాసు వార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. పరిసయ్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి చెబుతున్నారు ఏమని? నీవు ఈ ప్రాంతాలను విడిచి వెళ్ళి తలదాచుకో, ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు. అప్పుడు ప్రభువు తిరిగి ఇచ్చినటువంటి సమాధానాన్ని చూడండి. ఆయన ఆత్మీయ జీవితాన్ని ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదు, ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఆ నక్కతో ఇలా చెప్పండి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి అని హేరోదును గూర్చి ప్రభువారు తెలియజేశారు. నేడు రేపు దేవుని చిత్తానుసారముగా నేను బ్రతుకుతాను, ఎవ్వడు నన్ను చంపటానికి సాహసం చేయలేడు, నా ఆత్మీయ జీవితాన్ని ముట్టుకోవడానికి వాడికి నేను అవకాశం ఇవ్వను, నక్కలకు నేను అవకాశం ఇవ్వను. ఈ ద్రాక్ష తోటను దేవునికి ఫలవంతమైనదిగా నేను అర్పిస్తాను. 3వ దినమున సంపూర్ణ సిద్ధి నొందెదను. పూత పట్టి మధ్యలో పాడు చేయబడటానిక ఈ ద్రాక్షవనం వేసింది? పూత పట్టిన తర్వాత మధ్యలో నక్కల చేత పాడు చేయబడటానిక మన ఆత్మీయ జీవితాలు? కాదు, పూర్ణ సిద్ధి పొందటానికి, పూర్ణ సిద్ధి పొందటానికి. అందుకే నేను కూడా నా దేవుని సహాయం వలన ఎవడైనా నక్క వలె ప్రవర్తిస్తున్నాడా, ఎవడైనా గుంట నక్క వలె మారుతున్నాడా, వెంటనే వాడికి నేను ముందరి కాళ్ళకు బంధం వేస్తాను, వాడిని దరిదాపులకు రానివ్వను. ఒకవేళ ఈ భూమి మీద మోమాటానికి పోయి నా ద్రాక్ష తోటను, దేవునికి అప్పగించవలసినటువంటి ఈ ద్రాక్ష తోటను పూత పట్టిన స్థితిలో ఒక నక్కకు నేను అనుమతినిచ్చాననుకోండి, ఏమవుతుంది? చెల్లా చెదురు చేసేస్తుంది, పాడు చేసేస్తుంది. ఈరోజు నేను ఈ దేవుని మాటలను మీతో ఇలా పంచుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోవును. ఎన్ని నిందలు అనుభవించినా సరే, ఎన్ని బాధలకు ఓర్చినా సరే, నా దేవుని చేతులలో నేను ఈ ఫలవంతమైనటువంటి ద్రాక్షావనాన్ని పెట్టాలనేటువంటి ఏకైక ఆలోచన కలిగిన వాడనై, ప్రభువు సహాయాన్ని పొందిన వాడనై, ఆయన మాటల వలన ప్రేరణ నొందిన వాడనై
ఇదిగో ఈరోజు ఈ దేవుని మాటలను మీతో పంచుకోగలుగుతున్నాను. ఈరోజు ఈ మాటలను మీతో చెప్పడం వలన నా వలె మీలో కూడా ఎంతోమంది పరిరక్షింపబడేటువంటి అవకాశం ఉందని ఈ మాటలను మీతో తెలియజేస్తున్నాను. మీ ద్రాక్షావనాలను పాడు చేసే గుంటనక్కలను లోపల ప్రవేశించి పాడు చేసుకోకండి. మీ ద్రాక్షావనాలను జాగ్రత్తగా పరిరక్షించుకొని అవి పూత పట్టినప్పుడు వాటిని జాగ్రత్తగా పరిరక్షించి ఇంక కొద్ది కాలంలో అవి పరిపక్వమై దేవుని చేతులలోనికి వెళ్ళబోతున్నప్పుడు మీరు వాటి విషయమై నిద్రాహారాలు మానైనా సరే ఆ తోటను జాగ్రత్తగా మీరు కాపాడి దేవునికి అప్పగింపవలసిన వారుగా ఉన్నారు. అందుకే ప్రభు ఇక్కడ తెలియజేస్తారు, ఆ నక్కతో ఇలా చెప్పండి, ఆ హేరోదు నక్కతో ఇలా చెప్పండి, నేడు రేపు నేను దేవుని చిత్తానుసారముగా నడవవలసిందే, 3వ దినాన నేను సంపూర్ణ సిద్ధి నొందెదను. ఈ మాటలను చదివినప్పుడు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు? ఇలా ఇప్పుడు దేవుడు మీ మనస్సులను తెరిచాడు, మీరు అర్థం చేసుకున్నారు, మీరు ధన్యులు. ఇక మీదట ఈ మాటల ప్రకారం ప్రవర్తించడానికి మీరు నేర్చుకోండి. అలాగే మరో విషయాన్ని కూడా మీకు చెప్పాలి, లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది ఈ పాఠం. మరో అద్భుతమైనటువంటి అవసరమైనటువంటి విషయాన్ని కూడా మీకు చెప్పాలి. ఈరోజు మనుషులలో ఎందరో ఆత్మీయ జీవితాలను పాడు చేస్తున్నటువంటి గుంటనక్కల స్థానంలో ఎవరున్నారో చెప్పమంటారా? దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని మీ దగ్గరకు వస్తున్న వారిలోనే అనేక మంది వారున్నారు. ఈ విషయాన్ని దేవుడే తెలియజేశాడు. ఇదేదో నా సొంత మాట కాదు, ఇది మీకు చెప్పవలసిన అవసరత ఉన్నటువంటి మాట. ఈరోజు గుంట నక్కలు అంటే మన ఆత్మీయ జీవితాలను పాడు చేయటానికి లోకంలో ఉన్న వారికి అంత శ్రద్ధ లేకపోవచ్చు, కానీ మన ఆత్మీయ జీవితాలను పాడు చేయటానికి అపవాది అయిన వాడు దేవుని వాక్యమును చేత పట్టుకొని స్వలాభం కోసం తిరుగుతున్నటువంటి వాడి యొక్క సొంత మనుషులను మన యొద్దకు పంపిస్తాడు. వారి చేతుల్లో దేవుని వాక్యం చూడగానే, వారి నోట కొంత దేవుని మాటలు మనం వినగానే మనం ఇక గ్రుడ్డి ఎద్దు చేలో పడినట్టుగా ఇక మనం ఏం చూసుకోం. వారి చేతుల్లో బైబిల్ ఉంది, పరలోకమందున తండ్రి ప్రభువా ఆమేన్ అంటున్నారు. సరే, ఏదైనా పాపం ఉంటే వారితోనే పోతుంది అని మీరు ఏం చేస్తారు? వారికి లోబడిపోతారు. ఇంతకీ వాడెవడు? గుణ అంటే గుంటనక్క. చూసారా, వాడు గుణ. మీరేమనుకుంటారంటే మంచి గుణం ఉన్నవాడేమో అనుకుంటారు, కానీ వీడెవడు? వీడు అసలైన గుణ, గుంటనక్క. గుంటనక్క. ఈ గుంటనక్క విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోయారా, అయిపోయారు. దేవుడు చెప్పాడండి ఈ మాట, దేవుని మాట అండి ఇది. వాడు బైబిల్ పట్టుకుని వచ్చాడండి, మరి నేను బైబిల్ పట్టుకుని వచ్చాడు కనుక ఇది కూడా సత్య సువార్త అని తన నోటి మాటలతో చెప్పాడు కనుక, ప్రార్థన చేశాడు కనుక, నా దగ్గర కొంత చందా పట్టుకుని వెళ్ళిపోయాడు కనుక నేను పాస్టర్ గారే అనుకున్నానండి అంటారు మీరు. ప్రతి ఒక్కడు బైబిల్ చేత పట్టుకుని వచ్చినంత మాత్రాన నీ ఆత్మను రక్షించలేడనేటువంటి ప్రాథమిక విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే అన్ని విధాలుగా సాతాను ప్రయత్నిస్తున్నాడు. అన్ని విధాలుగా నిన్ను లోపరుచుకోవటానికి తీయని మాటలే చెబుతాడు. గుంటనక్క ఎప్పుడు ఎలాంటి మాటలు చెబుతాడండి? అందుకే దేవుడు వేటితో పోల్చాడు? గుంట నక్కలతో పోల్చాడు, గుణాలతో పోల్చాడు. ఈ గుణాలు ఎప్పుడు దేవుని గుణాలు కలిగినవి కావు, సాతాను గుణాలు కలిగినవి. ఈ గుంటనక్క, ఈ గుంటనక్క ఎప్పుడు కూడా నిన్ను లోపరుచుకునేటట్టుగా తీయని మాటలు చెబుతాడు. నిన్ను హెచ్చరించే, నిన్ను గద్దించే, నిన్ను దేవుని మార్గంలో నిలబెట్టి దేవునికి నిన్ను అర్పింపజేసేటువంటి విధానం వాడిలో ఉండదు. వాడి ఖాతాలో నిన్ను వేసుకున్నాడా లేదా, ఇదే వాడికి కావాలి. వాడి సంచిలో నువ్వు పడ్డావా లేదా, వాడి అకౌంట్లో నువ్వు పడిపోయావా లేదా. పడిపోతే ఫినిష్, మూతేసేస్తాడు. చేపలు పడతారు చూడండి, గాలం వేసి చేపలను పడతారు. చేప బుట్టలో పడిందా, బుట్టకు మూతే, మరో చేప కోసం వేట. బుట్టకు మూత, మరో దానికోసం వేట. బుట్టలో పడినటువంటి చేప పని అంతే, అయిపోయింది. మీరు వాడి ఖాతాలో పడ్డారా లేదా. కనుక ఈరోజు మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఈ గుంటనక్కల విషయంలో. మంచిగా దేవుని వాక్యం కోసం బ్రతుకుతూ పరలోకానికి దేవుని ఆత్మలను నడిపించేటువంటి విధానంలో ఎవరైనా కష్టపడుతున్నప్పుడు వారందరూ కూడా గొప్పవారు. దేవుని వాక్యాన్ని స్వచ్ఛమైనదిగా ప్రకటిస్తూ
ఆయన మార్గంలో ఉన్నతంగా నడుచుకుంటున్నటువంటి బోధకులను ఎప్పుడూ దేవుడు మెచ్చుకుంటాడు. అయితే గుంటనక్కలుగా ప్రవర్తిస్తున్న వారిని మాత్రమే దేవుడు ఎండగడుతున్నాడు. మీరు కూడా సత్యవాక్యమును అనుసరించి మీ ఆత్మలను ఏ స్వార్థం లేకుండా కాపాడుతున్నటువంటి బోధకులను మీరు సన్మానించాలి. వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తతో ఉండాలి. వారిని మీరు అనుకరించాలి. వారి వలె మీ ప్రవర్తన కూడా దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి. అయితే గుంటనక్కల వంటి యాజకుల విషయంలో, గుంటనక్కల వంటి ప్రవక్తల విషయంలో, గుంటనక్కల వంటి బోధకుల విషయంలో దేవుడు పలికించిన ఈ మాటలను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవేలాగూ చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. ఎవరిని గూర్చి ఆయన ఈ మాటలను తెలియజేశాడు? ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి ప్రవక్తలు. వారు సాతానుకు అనుచరులు. వారు స్వబుద్ధిని అనుసరించి ప్రవచిస్తారు, దేవుని వాక్యమును అనుసరించి కాదు. వారి యొక్క స్వలాభాన్ని కోరుకుంటూ ఇదిగో గుంట నక్కల వలె మన ఆత్మీయ జీవితాలలోనికి ప్రవేశిస్తారు. కనుక అట్టి వారి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని నేను పదే పదే తెలియచేయటంలో ఆలోచన కారణం ఏమిటంటే, ఈరోజు మన చుట్టూ అనేక మంది గుంటనక్కలు ఉన్నారు. స్వచ్ఛమైన సత్య సంబంధమైన దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి యాజకులుగా, దేవుని కొరకు మనలను నడిపిస్తున్నటువంటి బోధకులుగా ఎవరూ కనిపించడం లేదు. చాలా తక్కువ మంది. కనుక మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. లేదంటే మీ ఆత్మీయ జీవితం ఎందులో ఉన్నట్టు? ప్రమాదంలో ఉన్నట్టే. మరలా మీతో చెబుతున్నాను, మీ ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉన్నట్టే. కనుక ఎల్లప్పుడూ కూడా మీరు మెలకువ కలిగిన వారై, ఒక ద్రాక్ష తోటను వ్యవసాయకుడు ఎంత చక్కగా కాపాడుకుంటాడో మీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఈ గుంటనక్కల బారి నుండి జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. ఏమాత్రం వారు లోపల ప్రవేశించడానికి చిన్న అవకాశం ఉన్నా కానీ ఆ అవకాశాన్ని వెంటనే మీరు మూసేయాలి. ఎందుకంటే ఫలవంతమైనదిగా, పరిపక్వమైనదిగా మీరు ఈ ఆత్మీయ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టగలిగిన వారుగా ఉండాలి. మంచి నిర్ణయంతో మీ జీవితాలను దేవునికి సమర్పించుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, మీ ఆత్మీయ జీవితం అనేటువంటి ద్రాక్షావనాన్ని ఈ దుష్టులైనటువంటి మనుష్యులు గుంట నక్కల వలె పాడు చేయకుండా నిమిత్తం మిమ్మును మీరు కాపాడుకోవాలని అనేక మందికి ఈ మాటలను పరిచయం చేస్తూ వారిని కూడా రక్షించాలని హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమామయుడును మమ్మును అతి మిక్కిలిగా వాక్య జ్ఞానములో నడిపించుటకు ఆసక్తిని కలిగి ఉన్న మా పరలోకమందున్న దేవా, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించే తండ్రి, ఈ జీవజలముల వంటి వాక్యము కొరకు మా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం. నాయనా, ప్రతినిత్యము మీ మార్గములో మమ్మల్ని ఉంచుటకు మీరు చేయుచున్నటువంటి ప్రయత్నమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మేము ఈ మార్గంలో నడుచుకుంటూ స్థిరత్వము కలిగిన వారమై ఏ విధమున అపవాదికి అవకాశం ఇవ్వకుండా మా ఆత్మీయ జీవితాలను పరిపక్వ దశలో మీకు మాత్రమే సమర్పించుకొనగలిగే బుద్ధిని మాకు దయచేయండి. నాయన, మీ బిడ్డలందరూ ఈ వాక్యమును తండ్రి ఒప్పుకొని శ్రేష్టమైన మీ మాటలకు తలదించి వారి బ్రతుకు కాలమంతా ఆత్మ విషయంలో తండ్రి జాగరూకత కలిగిన వారై మీ కొరకు ఫలించేవారుగా ఉండగలుగుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. దుష్టులుగా, గుంట నక్కలుగా బ్రతుకుచున్నటువంటి వారు కూడా ఈ మాటలు విన్న తర్వాత పశ్చాత్తాపపడి వారి బ్రతుకులను ఆ విధంగా కాకుండా మీకు అనుకూలమైనట్టుగా తండ్రి వారు మార్చుకోగలగటానికి వారికి అవకాశం ఇవ్వండి. మీ సహాయము చేత మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ
తండ్రి, మా జీవితాలను మీకు సంపూర్ణంగా సమర్పించుకొని మిమ్మల్ని సంతోషపెట్టుట్లో మమ్మల్ని దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.